నేను చెప్తా ఉన్నా, ఈ అశోక హోటల్ వేదికగా చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రానికి చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చివరి ఓసీ ముఖ్యమంత్రి ఇంకంతే, ఇదే లాస్ట్ ఓసీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి చివరి ముఖ్యమంత్రి. మీరు రాసి పెట్టుకోరి. చాలా మంది అనుకుంటా ఉన్నారు బీసీలో చైతన్యం రాలే, బీసీలో ఇంకా మేల్కొలుపు రాలే, ఏమో మీరు అనుకుంటారేమో. 2028 నాటికి బీసీ వాడు కుర్చీ ఎక్కకపోతే తీర్మానం సచ్చినంత లెక్కపోరు. బాధతో చెప్తా ఉన్నా నేను ఈ మాట. నా విద్యుత్ ఉద్యోగ బీసీ సోదరులారా, మీరు రాసి పెట్టుకోండి. 28లో 2028లో బీసీ ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చొని తీర్తాడు. ఇది తీన్మార్ మల్లన్న చెప్తున్నటువంటి మాట. మీరు రాసి పెట్టుకోండి. ఇన్ని సంవత్సరాలుగా మీరు చేసినటువంటి, మీరు కాపాడుకుంటూ వచ్చినటువంటి ఈ బీసీ ఉద్యమాన్ని, విప్లవాన్ని ఖచ్చితంగా అంతిమ తీరానికి చేర్చడమే మా అందరి లక్ష్యం అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం సోదరులారా. ఈడ వరంగల్ కాడ మేము మైదానంలో తిరుగుతున్నాం. పొద్దుటి పూటనే తిరుగుతూ ఉంటే ఆయనతో మన బీసీలంతా ఆంధ్ర గ్రౌండ్ అంతా ఖాళీ అయిపోయి ఒక దగ్గరకు వచ్చి, అన్న మన సభ పోస్టర్ ఇక్కడదే అని ఆంధ్ర ఆవిష్కరిస్తుంటే ఒక ఆయన వచ్చిండు. పాపం ఒక రెడ్డి ఆయన వచ్చిండు. ఆయన వచ్చి పాపం ఇంత డేర్గా చూడ్రి, ఏది వీళ్ళందరి ముంగట డిమాండ్లు ఏంటి మీ అన్నాడు. ఏం పేరు రెడ్డి గారని నేను అన్న అప్పుడే. అంటే ఓ రెడ్డి చెప్పాను. డిమాండ్లు ఏంటి అని అంటే కరపత్రం 42% రిజర్వేషన్. ఇది కరెక్టే అన్న, ఇవ్వాల్సిందే, కానీ రాజకీయాలు అయితే వద్దన్న మీకు బీసీలకు, అవి మేము చేస్తామని అంటే. కానీ అంత గయ్యను లేచారు బీసీలు అంతా ఆయన మీద. ఈ తల్లి ఇన్ని రోజులు మాకు చెప్పి ఇంకెన్ని రోజులు చేస్తారా ఈ మాట అని పాపం ఆడున్నటువంటి రజకులు, నాయ బ్రాహ్మణులు అందరు లేచారు ఒకటేసారి. గయ్యి లేవగానే అమ్మాయి బీసీలు ఒకటైర్రా. ఆయన అటు పోగానే పాపం 2 వైశ్యులు వచ్చారు కౌంటర్లు. అన్న మమ్మల్ని మీ దాంట్లో చేర్చుకోరాదు రేపు బీసీలల్లా అని వచ్చింది. మాది పెద్దది గుండె రరి. మేము ఏ పేదవాడు వచ్చినా కూడా అక్కున చేర్చుకొని అన్నం పెట్టేటువంటి గుండెలు మన బీసీ గుండెలు. అటువంటిది ఇలా మీరు కూడా అన్యాయం అవుతారు. ఈ విద్యుత్ ఉద్యోగులలో ఉన్నటువంటి బ్రాహ్మణ వైశ్య సోదరులకు కూడా చెప్తా ఉన్నా, మీరు అలా సోపతి పోతే కరవైతారు. ఒక ఆయన పొద్దుగాల లైవ్ నడుస్తా ఉంటే ఒక ఆయన కామెంట్ పెట్టి నడుస్తున్నా. ఆయన పేరేందో ఉండే, నా ఫోన్లో ఉండే. మహేశ్వర్ రెడ్డి అని ఒక ఆయన కామెంట్ పెట్టింది. ఏంటంటే బీసీలంతా మా ఉత్స తాగాలరా అని పెట్టిందన్న. చూస్తారా కామెంట్? ఇక చూడ్రి, బీసీలంతానట రెడ్ల ఉత్సదాగాల, మా ఉత్సదాగాలరా అని చెప్పి అలా కామెంట్ పెడతా ఉంటే, ఇంకా ఏం సోపది మీకు మాకు. జరా ఈ కెమెరా ఏదైతే ఉందో ఇది జూమ్ చేయండి వాయిస్. ఈ లైవ్ స్క్రీన్ల మీద కనిపించేటువంటి కెమెరా ఇక చూడండి. మహేష్ రెడ్డి అట బీసీలు ఎప్పుడు మా ఉత్సదాగాల్సిందే అని చెప్పి, బీసీల మట వాళ్ళ ఉత్సదాగన్నట. ఎవడు దాగితే ఇలా 1,20,00,000 రూపాయలు మా సొమ్ము, 1,20,000 కోట్ల రూపాయలు మా సొమ్ము మీరు దాక్కుంటా, మా బీసీల ఉత్స మీరు దాక్కుంటా మమ్మల్ని ఉత్స దాగమంటారా దొంగ నా కొడుకులారా? మా సొమ్ము కదా ఇది, మా సొమ్ము దాగుకుంటా మమ్మల్ని బీసీలకు ఇలా అధికారం మేమంటే ఒక ఆయన అంటాడు, మీరేమన్నా చేసుకోరు కానీ రాజకీయాలు చేయొద్దట. బరాబర్ రాజకీయాలే చేస్తాం. మా బిడ్డ శ్రీకాంతాచారి ఆత్మ బలిదానం చేస్తే ఆ శవంకాడ కాపుకున్న దొంగలు మీరు ఇలా మా బీసీల గురించి మాట్లాడతారా? మా బిడ్డకు చేసిన న్యాయం ఏంది ఒక్కసారి నేను అడుగుతా ఉన్నా. బీసీలను ఇంకా అనగదొక్కడానికి చేసినటువంటి ఒక కుట్ర ఈ నివేదిక. ఈ నివేదికను నేను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరిస్తలేను. ఇది బీసీల భవిష్యత్తును సమాధి చేయడం కోసం తయారు చేసిన నివేదికగా భావిస్తూ, ఈ నివేదికను నేను చెప్పిన ఉత్సబోసి తగలబెట్టండి నేను చెప్పిన, ఉత్సబోస్తే తగలబడదు కాబట్టి ఈ నివేదికను తగలబెట్టి పారేస్తా ఉన్నాం. ఇది దొంగ లెక్క. ఈ దొంగ లెక్కను ఎట్టి పరిస్థితుల్లో బీసీలు సహించరు. ఇలా ఓటర్ల జనాభా, ఓటర్ లిస్టుకు ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం పిల్లలు చదువుతున్న దానికి
ఎంత చూసినా 4,20,00,000 ఉండాల్సినటువంటి జనాభా లెక్కల్లో 40 లక్షల మంది బీసీలను కనుమరుగు చేసి ఇలా బీసీల జీవితాలతోటి బీసీల భవిష్యత్తు ఆటలాడుకుంటూ బీసీలను అవమానపరిచినటువంటి ఈ ప్రభుత్వం చర్య ఏదైతే ఉందో దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఈ నివేదిక దొంగ లెక్క. ఇది రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తర్వాత మండలిలో చెప్పినటువంటి లెక్క ఏదైతే ఉందో ఇది దొంగ లెక్క. బీసీ ప్రజలారా అర్థమైపోయింది, వీళ్ళు మనకు న్యాయం చేయడానికి కానీ లేకపోతే మనకు రిజర్వేషన్లు ఇవ్వడానికి కానీ మన లెక్కలు తీయడానికి వీళ్ళకి ఇష్టం లేదు. ఇవన్నీ దొంగ లెక్కలు. ఈ లెక్కలకు సంబంధించి నేను నిరసన వ్యక్తం చేస్తా ఉన్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టించింది బీసీ ప్రజానికానికి. 160% మంది ఉన్నటువంటి బీసీలను కేవలం 46% మంది మాత్రమే హిందూ బీసీలు అని చూపించి బీసీల లెక్కను తొక్కిపెట్టి 8% ఉన్నటువంటి వాళ్ళని 15%గా ఉన్నట్టుగా ఓసీల లెక్క చూపించినందుకు నిరసనగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి దుర్మార్గమైనటువంటి ఈ దొంగ సర్వేకు నిరసనగా ఈ పేపర్లను తగలబెడతా ఉన్నా. ఇవి బీసీ ప్రజలను మోసం చేసినటువంటి నివేదిక ఏదైతే ఉందో ఈ చట్టసభలో ప్రవేశపెట్టినటువంటి నివేదిక, దీన్ని తగలబెడతా ఉన్నాం ఇవాళ. ఇది దొంగ లెక్క. ఈ లెక్కల ద్వారా బీసీల అస్తిత్వం పోతా ఉంది. అందుకోసమే ప్రజలారా ఈ లెక్కని ఎట్టి పరిస్థితిలో మేము అంగీకరించాం. ఇది దొంగ లెక్క. ఇది జానారెడ్డి చేసినటువంటి సర్వే. ఈ సర్వేని మేము ఎట్టి పరిస్థితిలో అంగీకరణ చేద్దామంటే కొన్ని వర్గాల వారు కుక్కలను వదిలిపెట్టినారు, కులగణన చేయకుండా అడ్డుకున్నారు అని చెప్పినారు. ఆ వదిలిపెట్టిన వాళ్ళంతా వాళ్ళ లెక్క తగ్గాలి కానీ ఇంటికి ఆహ్వానించి లెక్కలు ఇచ్చి అన్ని పక్కాగా చెప్పినటువంటి జనాల లెక్కలు తగ్గిపోయినాయి ఇక్కడ. అంటే ఇంటెన్షనల్గా వాళ్ళకి మన కులాలను మన జాతులను లెక్క పెట్టడానికి ఇష్టం లేదు. వీటిని లెక్క పెట్టడం వల్ల జరిగే ప్రమాదం ఏందో వాళ్ళకి తెలుసు. కాబట్టి ఈ కులగణనకు సంబంధించినటువంటి అంశంలో వాళ్ళకి ఇష్టం లేదు. వీళ్ళు కులగణన చేసి ఆ నివేదిక బయట పెట్టిన తర్వాత వెంటనే నాకున్నటువంటి స్థాయిలో నేను ఢిల్లీతో కనెక్ట్ కావడం జరిగింది. జరిగిన లెక్కలు తప్పు అని చెప్పడం జరిగింది. ఆ వెంటనే ఢిల్లీ కురకాల్సిన వాళ్ళు ఉరికిరు, మళ్ళీ పోయి ఏదో మళ్ళీ కులగణన మళ్ళీ ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఇక్కడ క్లియర్గా మనం ముఖ్యంగా కాపు బిడ్డలు అర్థం చేసుకోవాల్సింది, రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది 3,54,000 కుటుంబాల లెక్క ఇంకా మా దగ్గరికి రాలేదని చెప్పారు.